హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, వాతావరణ శాఖ మరో చల్లని కబురు అయితే చెప్పింది. రానున్న 5 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అయితే పడే అవకాశం ఉందంటున్నారు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో కంప్లీట్గా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్స్ ప్రతిరోజు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ప్రస్తుతం మండుతున్న ఎండల వేళ వాతావరణ శాఖ ఒక చల్లటి కబురు చెప్పింది. రానున్న 5 రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందంటున్నారు. రాష్ట్రంలో రాబోయే 5 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. ఒకవైపు వేసవికాలం ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు బయటికి రావాలంటే జంకుతున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎండలు మండిపోతున్నాయి. అయితే సాయంత్రం సమయంలో కొన్ని ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఈదురుగాలులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక మే 1వ తారీఖు ఇప్పటికే విజయనగరం జిల్లాలోని వైజాగ్ ఇటు ప్రాంతాల్లో భారీ వర్షం వడగళ్లతో కూడినటువంటి భారీ వర్షం అయితే కురిసి మొత్తం వాతావరణం అంతా కూడా మారిపోయింది. వైజాగ్ ప్రాంత వాసులు అయితే కనుక వారికి తెలుస్తుంది. అయితే తాజాగా ఇప్పుడు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక సూచనలు చేసింది. ఒకవైపు ఏపీలో ఎండలు, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ అయితే తెలిపారు. ముఖ్యంగా ఈ ద్రోణి ప్రభావం కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లా, పోలవరం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అయితే అంచనా వేస్తోంది. అయితే ఇదే సమయంలో మరికొన్ని ప్రాంతాల్లో కొన్ని అత్యంత ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని అయితే కనుక అధికారులు చెప్తున్నారు. ఇక ఏపీలో ఎండల తీవ్రతతో పాటు అకాల వర్షాల పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ప్రస్తుతం రైతుల పంటలు కోతల దశలో ఉన్నాయి. వరి, మొక్కజొన్న, మిరప పంటలతో పాటు పలు రకాల పంటల ఉత్పత్తులు కోతల దశలో ఉండడం వల్ల కొన్ని ప్రాంతాల పంటల ఉత్పత్తులు కళ్ళలోకి చేరాయి. ఇలాంటి పరిస్థితుల్లో అకాల వర్షాలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ఎట్టి పరిస్థితుల్లో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు ఉన్న ప్రాంతాల్లో ఉండవద్దని అయితే సూచించారు. ఇక ఎండ తీవ్రత, ఉక్కపోత అధికంగా ఉండే సమయాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. మధ్యాహ్నం వేళ అవసరం లేని సమయంలో ఇంటి నుంచి బయటకు రావద్దని కూడా విపత్తుల నిర్వహణ సంస్థ అయితే సూచించింది. సో కొన్ని ప్రాంతాల్లో ఇందాక చెప్పుకున్న ఈ ప్రాంతాల్లో రానున్న 5 రోజుల పాటు సాయంత్రం వేళల్లో ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.